45 డేస్ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కంపల్సరీ ఈ 12 పాయింట్స్ కూడా ఫాలో అవ్వాలి. ఇలా ఫాలో అయినట్టయితే వెయిట్ లాస్ అనేది కన్ఫామ్గా అవుతామండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి డైలీ 5000 నుంచి 10,000 స్టెప్స్ అనేవి వాక్ చేయాలి. సెకండ్, ఎవ్రీడే ప్రాపర్ డైట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. మార్నింగ్ ఏం తినాలి, ఆఫ్టర్నూన్ ఏం తినాలి, అలాగే డిన్నర్కి ఏం తినాలి అనేది. థర్డ్ పాయింట్ వచ్చేసి 7 to 8 అవర్స్ అనేది పడుకోవాలండి. మినిమం 7 అవర్స్ అయినా పడుకోవాలి. ఫోర్త్ పాయింట్ 3 to 4 లీటర్స్ అనేది వాటర్ తీసుకోవాలి. డైలీ 3 లీటర్స్, అట్లీస్ట్ 3 లీటర్స్ వాటర్ అనేది తీసుకోవాలి. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మన ప్లేట్ అనేది ఎలా ఉండాలి అన్నది మీకు చూపిస్తున్నాను. మన ప్లేట్లోని కార్బోహైడ్రేట్స్, ఫైబరు, ప్రోటీను, ఫ్యాట్ ఇలా ఈ 4 కూడా ఉండేటట్టు మన ప్లేట్ని పెట్టుకోవాలి. ఎక్కువగా ఫైబర్ తీసుకోవాలి, తర్వాత ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ అనేవి కొంచెం తీసుకోవాలి, ఫ్యాట్స్ కూడా కొంచెం తీసుకోవాలి. సిక్స్త్ పాయింట్, నో షుగర్ అండ్ డ్రింక్స్. షుగర్కి అయితే 45 డేస్ కూడా షుగర్ అయినా బెల్లం అయినా దూరంగా ఉండండి. స్వీట్స్ అటును అలాగే కూల్ డ్రింక్స్కి కూడా దూరంగా ఉండండి. సెవెంత్ పాయింట్, నో ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. ఎయిత్ పాయింట్, నో జంక్ ఫుడ్. ఎక్కువగా ఆయిల్స్లో ఫ్రై చేసినవి అటు తినకుండా ఉండడం మంచిది. ఎక్కువ ఆయిల్ కూడా యూజ్ చేయకూడదు. నైన్త్ పాయింట్, 30 to 45 మినిట్స్ వర్కౌట్. 10th పాయింట్, డిన్నర్ అనేది బిఫోర్ 7 PM లోపే కంప్లీట్ చేసుకుంటే చాలా మంచిదండి. మనం పడుకునేటప్పటికి డైజెషన్ అయిపోతుంది. 11th పాయింట్, వీక్లీ వన్స్ వెయిట్ అనేది చెక్ చేసుకోవడం మంచిది. మనం వెయిట్ ఫస్ట్ ఎంత వెయిట్ అయితే ఉన్నామో డే 1లో 1 వీక్ తర్వాత ఎంత వెయిట్ ఉన్నామో చెక్ చేసుకోవాలి. 12th పాయింట్, మెయింటైన్ కన్సిస్టెన్సీ. మనం ఎప్పుడు కూడా 45 డేస్లో ఎలాంటి చీటింగు లేకుండా మనము ఈ 12 పాయింట్స్ ఫాలో అయితే వెయిట్ లాస్ అనేది కన్ఫామ్గా అవుతాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫాలో చేసేయండి.